నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్, మార్కండే కాలనీ, రెయిన్బో స్కూల్ లైన్, గోదావరికని. హోమియోపతి వైద్య విధానం ద్వారా మానవ శరీరంలోని జీవశక్తిని ప్రేరేపించి హోమియోపతి వైద్య విధానం ద్వారా జబ్బులను నయం చేస్తూ శారీరక మానసిక సామర్థ్యాన్ని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది. ధృవ హోమియో స్టోర్ అండ్ క్లినిక్. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో మేయర్ మహంకాళి స్వామి, పోలీస్ కమిషనరేట్లో సిపి అంబర్ కిషోర్ జా, ఆర్జీవన్ జీఎం కార్యాలయంలో జీఎం లలిత్ కుమార్ త్రివర్ణ పతాకాలను ఎగరవేశారు. తెలంగాణ తల్లి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్రపటాలకు, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేశారు. రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. వేరువేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో పలువురు ప్రజాప్రతినిధులు, ఆయా విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామాన అన్ని ప్రాంతాల్లో ఉత్సవాలు నిర్వహిస్తూ, జెండా కార్యక్రమాలు నిర్వహించుకొని అమరవీరులను స్మరిస్తూ తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకి కృతజ్ఞతలు చెప్తాం. ఈరోజు అనేక మంది పోరాటాల ఫలితం కోట్లాది మంది, తెలంగాణ 4 కోట్ల మంది పోరాటం చేస్తే ఈరోజు ఆ రోజు భారత సర్కార్లో సోనియా గాంధీ గారు చొరవ తీసుకొని తెలంగాణ చరిత్ర మరవరానిది, మరవలేనిది. తెలంగాణ సాధించిన తర్వాత 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని నీడలు కలుపుకుంటే గత 2 సంవత్సరాలుగా 2.5 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య తెలంగాణ మీద తెలంగాణ ప్రతి కుటుంబం బంగారు కుటుంబం అయితే అనుకుంటే 10 సంవత్సరాలు గడిల పాలన, మళ్ళీ దాన్ని పోరాటం చేయాలని ప్రజలు పోరాటం చేయాల్సి వచ్చింది. ఇలా ప్రజాస్వామ్య తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని అద్భుతంగా నంబర్ 1 దేశంలోనే నంబర్ 1 రాష్ట్రం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి చేస్తున్న ప్రయత్నం అందరం చూస్తాం. మనమందరం భాగస్వాములం కావాలి అభివృద్ధిలో. దానిలో భాగంగా రామగుండం నియోజకవర్గం 50 సంవత్సరాల భవిష్యత్తు ప్రణాళిక, అద్భుతమైన అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనమందరం ముఖ్యంగా అందరం కలిసి బ్రహ్మాండంగా ప్రయత్నం చేస్తాం. ఇవాళ ఈ రోజు నుంచి మన ప్రాంతాల్లో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు, అవుట్సోర్సింగ్ కార్మికులు, వారందరికీ కూడా అన్స్కిల్, సెమీ స్కిల్, స్కిల్డ్ వారికి వేతనాలు పెంచే కార్యక్రమాన్ని అమలు చేసేటటువంటి గొప్ప రోజు. దాంతోపాటు ప్రభుత్వ సంక్షేమాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మీద రోటీ సప్లవర్ మక్క, ప్రతి ఒక్కరు ఉండడానికి ఇల్లు, ఉండడానికి తిండి, దాంతోపాటు కట్టుకోవడానికి ఈరోజు ఈ ఒక్క సంబంధం మొదలుపెట్టి ఈరోజు దానికంటే అద్భుతంగా ప్రతి ఒక్కరూ గౌరవంగా జీవించే విధంగా మహిళా శక్తిని ప్రోత్సహించడం, అనేక సంక్షేమాలు తీసుకురావడం, ఉండడానికి ఇంద్రమ్మ ఇల్లు కట్టడం,
తినడానికి సన్న బియ్యంతో పాటు ఇలా రైతు సంక్షేమాన్ని చూస్తూ అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్న నిజమైన తెలంగాణ, బంగారు తెలంగాణ, భవిష్యత్ బంగారు తెలంగాణ. 60 సంవత్సరాల తెలంగాణ పోరాటంలో ఎంతో మంది అమరులై మనకు ఈ స్వాతంత్రం సాధించి పెట్టిన అమరవీరులకు జోహార్లు తెలియజేస్తూ గత 12 సంవత్సరాల క్రితం ఇదే రోజున శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చి తెలంగాణ ప్రాంత ప్రజల ఆశయాలకు అనుగుణంగా ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో గౌరవనీయులు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు మనకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రకటించడం జరిగింది. గత 2.5 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి, అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనే ఏకైక లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక వర్గానికే కాకుండా కార్మికుల విషయంలో కానీ రైతుల విషయంలో కానీ అన్ని రంగాలలో ఈ ప్రాంతాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా కోట్ల రూపాయలు వెచ్చించి అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేయడమే కాకుండా ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు ఏర్పాటు చేసి ప్రతి విద్యార్థి ప్రతి కుటుంబంలో ఎవరైనా పిల్లలు చదువుకుంటే మాత్రమే ఆ చదువుతోనే ఏదైనా సాధించగలుగుతామని చెప్పేసి ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు కళాశాలలు కూడా ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. రామగుండం పారిశ్రామిక ప్రాంతం చాలా ఏదైతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న సందర్భంలో కేవలం 2.5 సంవత్సరాల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు దాదాపుగా ఇప్పటికే కేవలం అర్బన్ కు సంబంధించి 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా సురక్షంగా సుభిక్షంగా చేయాలి, ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఈ రోజు ముందుకెళ్తున్న తరుణాన్ని మనం చూస్తా ఉన్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోడ్ల వ్యవస్థ కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఎలక్ట్రిసిటీ కానీ ఇదంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతం అంతా కూడా వ్యాపారం లేక ఇబ్బందులు పడతా ఉన్నారని తెలుసుకొని లక్ష్మీనగర్ వ్యాపార కేంద్రం మొత్తాన్ని కూడా దాదాపుగా 35 కోట్ల రూపాయలు వెచ్చించి లక్ష్మీనగర్ పూర్తిగా అభివృద్ధి చేస్తున్న తరుణాన్ని మనం గమనిస్తా ఉన్నాం. వచ్చేసి ప్రజలందరూ అనారోగ్యాల బారిన పడతా ఉన్నారు, ఇబ్బందులు పడతా ఉన్నారని తెలుసుకొని ఈ రోజు దాదాపుగా కేవలం 100 రోజుల కాలం అవుతుంది మనం ఇక్కడ కౌన్సిల్ ఏర్పాటు చేసి. ఈ 100 రోజులలో కూడా శానిటేషన్ మీద స్పెషల్ డ్రైవ్ తీసుకొని మనందరం కూడా ఈ ప్రాంతంలో ఇంత కాలుష్యం ఉన్న తరుణంలో ఇక్కడ ప్రజలు ఇబ్బంది పడద్దు, వర్షాకాలం వస్తే రోగాల బారిన పడి ఇబ్బందులు పడతారని 100 రోజుల ప్రణాళికలో మనం ఈరోజు శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ తీసుకొని కూడా ప్రతి డివిజన్ లో కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టేసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇదంతా కూడా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ప్రజలందరి సహకారం, కౌన్సిల్లో ఉన్న 60 మంది కార్పొరేటర్లందరి కూడా సహకారం, ఇక్కడ గౌరవ కమిషనర్ గారు ప్రతి సబ్జెక్టు మీద అవగాహనతోటి ముందుకెళ్తూ ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లాలి, రామగుండానికి ఒక ప్రత్యేక స్థానం తీసుకురావాలని గౌరవ కమిషనర్ గారు నిత్యం ఆలోచన చేస్తా ఉన్నారు. ఇలా ప్రతి ఒక్కరు కూడా ఒక మున్సిపల్ లో పనిచేసి అటెండర్ నుంచి ఈ రోజు కమిషనర్ వరకు, మున్సిపల్ లో అటెండర్ నుంచి మేయర్ వరకు ప్రతి ఒక్కరు కూడా చిత్తశుద్ధితోటి ఈ రామగుండం మాది, ఈ రామగుండాన్ని అభివృద్ధి చేయాలి, రామగుండాన్ని అందమైన నగరంగా తీర్చిదిద్దాలి, చెత్తరహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలి, తెలంగాణలో రామగుండానికి ఒక ప్రత్యేక స్థానం తీసుకురావాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా నిత్యం ఆలోచన చేస్తూ వీళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈ ప్రాంతాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లేందుకు నాతో సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ఈ రోజు తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మున్ముందు కూడా రామగుండాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరు కూడా కలిసి రావాలని, ఇంత మంచి కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాన్యాలు తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా తెలంగాణ అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుకుంటాం. ధన్యవాదాలు. ఫార్మేషన్ డే హార్దిక శుభాకాంక్షలు. ఈ తెలంగాణ స్టేట్ వచ్చినప్పటి నుంచి మన అభివృద్ధి జరుగుతూ ఉంది, కానీ ఈ తెలంగాణ స్టేట్ తీసుకురావడానికి చేసిన త్యాగం, తపం, బలిదానం గుర్తుపెట్టుకోవడానికి మనము ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం 2 జూన్ అంటే తెలంగాణ హిస్టరీలో ఒక పెద్ద డేట్ ఉంది. ఈ డేట్ నుంచినే ఒక
కొత్త రాజ్యం మనకు వచ్చింది. ఈ రాజ్యం పరంగా మనము అందరు కలిసి డెవలప్మెంట్ చేయడానికి ఒక ప్రణాళిక డెవలప్ అయింది. ఈ కొత్త రాజ్యం వచ్చినప్పటి నుంచి మనకు డెవలప్మెంట్ ఎక్కువ జరుగుతూ ఉంది. ప్రజల మధ్యలో సామరస్య పెరిగింది. అదేవిధంగా మనకు రాష్ట్రంలో ప్రోగ్రెస్ కూడా బియ్యం ప్రొడక్షన్ ఉండొచ్చు, వేరే విధంగా మనకు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఉండొచ్చు, అన్ని విధంగా మనకు డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. కానీ మనము ఎప్పుడు కూడా గుర్తుపెట్టాలి, ఏ డెవలప్మెంట్ ఉంటే మనకు త్యాగం, తపం, బలిదానంకి అవసరం ఉంటుంది. మనము పని చేస్తే, కష్టపడి పని చేస్తేనే మన రాజ్యంకి సక్సెస్ అవుతుంది. పోలీస్ డిపార్ట్మెంట్ చాలా కష్టపడి పని చేసి ఒక మోర్ దెన్ 30 years నుంచి చేసిన పనితో ఈరోజు మనకు చాలా ప్రశాంతంగా పరిస్థితి వచ్చింది. ఏ మారుమూల ప్రాంతం ఉంటే 10 సంవత్సరం 20 సంవత్సరం ముందు నిన్న నేను తాండూర్ విజిట్ చేసినప్పుడు ఆ డేట్ చూస్తే నేను 15 years ముందు అప్పుడు అక్కడ వెళ్ళడానికి భయపడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ కార్నర్కి మీరు వెళ్ళినా, నైట్ డే ఎప్పుడు కూడా వెళ్ళినా మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు. రోడ్ ఉంది, ఫ్రీడమ్ ఉంది, భయం లేకుండా పరిస్థితి ఉంది. ఈ పరిస్థితిలో ఇప్పుడు మనము అందరు కలిసి అభివృద్ధి గురించి చేయాలి, ప్రయత్నం చేయాలి. పోలీస్ డిపార్ట్మెంట్ వైపు మనము ఈ డేట్కి తప్పకుండా ఇది ఒక ఓత్ తీసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో అవినీతి, ఎట్టి పరిస్థితిలో నిర్లక్షణ మనము చేయము. అదేవిధంగా ప్రజలకి సేవ గురించి 24/7 మనము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ నమస్తే. ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలని ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా సింగరేణిలో ఉన్న ప్రతి సింగరేణి ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి, ప్రతి గనుల మీద, ప్రతి డిపార్ట్మెంట్ల మీద తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ రోజును మనము స్వేచ్ఛావాయువులు ఎట్లా ఉంటాయో మన కండ్ల ముందు చూసాం. తెలంగాణ పోరాటం మన కండ్ల ముందు చూసాం. అందులో తెలంగాణ మన సింగరేణి ఉద్యోగుల పాత్ర మనము మరువలేనిది. ఆ రకంగా తెలంగాణ అయిన తర్వాత కూడా సింగరేణి అనేది తెలంగాణలో ముఖ్యమైన ప్రభుత్వ సంస్థగా పనిచేస్తూ మన సింగరేణి ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు, అట్లనే సింగరేణి చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంత ప్రజలకు, అట్లే తెలంగాణ రాష్ట్రంలో కూడా సింగరేణి ప్రముఖ పాత్ర వహిస్తూ ప్రతి సింగరేణి ఉద్యోగి ఈ యొక్క తన కర్తవ్యాన్ని గుర్తుపెట్టుకొని సింగరేణి సంస్థ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్య సంస్థగా వండుకుంటూ తెలంగాణ యొక్క అభివృద్ధిలో ప్రతి అడుగులో ముందు ఉంటూ తన వంతు పాత్రగా కృషి చేస్తుంది. ఈ యొక్క దినాన్ని మనము మరొక్కసారి తెలంగాణకు మన యొక్క ఉద్యోగాలను, మన ఉద్యోగ ధర్మాన్ని పునరంకితం చేస్తూ ముందుకు పోవడానికి, ఆ రకంగా కృషి చేయడానికి, తెలంగాణ యొక్క అభివృద్ధిలో మన భాగస్వామ్యాన్ని తెలియజేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. మరొక్కసారి అందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. జై సింగరేణి, జై జై సింగరేణి. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.